సో న్యూ సిరీస్ వీఆర్ కమ్ అప్ విత్ ద న్యూ సిరీస్ దేవుడి పట్ల ఆకలి దాహం మరియు కోరిక. సో ట్రస్ట్ అండ్ డిజైర్ ఫర్ గాడ్. సో మనకు ఒక ఆకలి ఉండాలి దేవుడి పట్ల. ఇప్పుడు మనం ఒక 2 రోజుల నుంచి అన్నం తినలేదు అనుకోండి, ఎలా ఎలా వెతుకుతామో ఆకలి అవుతుంది, లేకపోతే ఎలా ఆహారం దొరికితే బాగుండు, ఏమైనా ఆహారం దొరికితే కూడా మనం ఎంతో ఆశగా తింటాం కదా. సో అలాగే మనం దేవుని కూడా అంతే ఆశగా, అంత కోరికతో, అంత దాహంతో వెతకాలి. ఎప్పుడైనా కూడా ఆకలి ఉండాలి. దేవుడు అంటే ఒక ఆకలి ఉండాలి, ఒక దాహం ఉండాలి, ఆయనతో గడపాలన్న కోరిక కలిగి ఉండాలి. సో ఒక డీపర్ హంగర్ అంటారు కదా. ఒక 2-3 రోజుల నుంచి ఉపవాసం ఉన్న వ్యక్తి, 2-3 రోజుల నుంచి ఆకలితో ఉన్న వ్యక్తి ఆహారం కనపడితే ఎలాగవుతాడో, లేకపోతే ఆహారం కోసం ఎలాగైతే వెతుకుతాడో, అలాగే మనం కూడా దేవుడి కోసం వెతకాలి. ఒక చంటి పిల్లలు ఉంటారండి, వాళ్ళకు ఒక 1 year లోపు పిల్లలు పాలు తాగే టైం రాగానే పాల కోసం వాళ్ళు గుక్క పెట్టి ఏడుస్తుంటా అంటారు. ఆ పాలు ఇచ్చేంత వరకు వాళ్ళు ఆపనే ఆపరు. గంట సేపైనా 2 గంటలైనా కూడా ఆపరు వాళ్ళు. ఆ పాలు ఇస్తేనే నిండుగా తృప్తిగా ఉంటారు. అలాగే ఆ చంటి పిల్లలు ఎలాగైతే ఆ పాల కోసము ఏడుస్తారో, అలాగే ఆకలితో ఉన్న వాళ్ళు ఆహారం కోసం ఎలాగైతే ఎదురు చూస్తారో, దాహం ఉన్న వాళ్ళు, ఇప్పుడు మనమే ఎండాకాలం వచ్చింది, బయట తిరిగేసి వచ్చాము, దాహం బాగేస్తుంటది, మనం ఎక్కడైనా వాటర్ బాటిల్ దొరుకుతుందా, ఎక్కడైతే వాటర్ బాటిల్ ఉంటుందా అని ఎలాగైతే వెతుకుతామో, ఒక వెండిని వెతికినట్టు, ఒక బంగారాన్ని వెతికినట్టు, ఒక వజ్రాన్ని వెతికినట్టు, ఒక మన ఉద్యోగాన్ని వెతికినట్టు నీ దేవుని కూడా అలా వెతకాలి. సో దేవుడి పట్ల ఆకలి ఉండాలి. ఎప్పుడైనా కూడా ఆ ఆకలి చావద్దు, దాహం ఉండాలి. దేవుడి పట్ల ఒక కోరిక కలిగి ఉండాలి, దేవుడితో గడపాలి, ప్రార్థన చేయాలి, ఆయనను వెతకాలి అన్న ఆకలి దాహము ఎప్పుడు కూడా మనం తగ్గించకూడదు. ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉండాలి. ఆ దేవుడి కోసం మండాలి. మనము దేవుడి కోసము ఆకలి కలిగి ఉండాలి, దాహము కలిగి ఉండాలి, ఆ కోరికలు కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. దేవుడితో గడపాలని, దేవుల్లో ఎదగాలని, దేవుల్లో ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మలు ఎదగాలని, ప్రార్థనలు చేయాలని, సేవ చేయాలని, లేకపోతే ఇంకా ఆత్మీయ జీవితంలో బలపడాలని, అనేక ఆత్మలను రక్షించాలని ఒక ఆకలి దాహముతో ఉండాలి. ఒక ఆకలితో ఉన్నవాడు ఆహారం కోసం ఎలాగైతే వెతుకుతాడో, ఒక దాహముతో ఉన్నవాడు వాటర్ కోసం ఎలాగైతే వెతుకుతాడో, ఒక చంటి పిల్లలు పాల కోసం ఎలాగైతే ఏడుస్తారో, దాహంగా ఆశ కలిగి ఉంటారో, ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే వెతుకుతుందో, అలాగే మనము కూడా మన దేవుడిని వెతుకుతూనే ఉండాలి. అందుకే ఆ ఆకలి తగ్గకూడదు. దేవుణ్ణి వెతకాలన్న ఆకలి, దేవుడితో గడపాలన్న ఆకలి, దేవుడితో ఉండాలన్న దాహము ఎప్పుడు కూడా తగ్గకూడదు మనకు. సో అలా తగ్గకుండా చూసుకోవాలి. ఆ కోరిక తగ్గకూడదు. సో తగ్గకుండా చూసుకోవాలి. బర్నింగ్ సెన్సేషన్ ఉండాలి. దేవుడి పట్ల ఒక మండే లాగా ఉండాలి. మండే అగ్నిగుండం లాగా మండుతూనే ఉండాలి దేవుడి కోసం. ఒక ఫైర్ లాగా ఉండాలి దేవుడి కోసం. సో అది అది చాలా యూజ్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ కొత్త సిరీస్ దేవుడు మనకు మొదలు పెడుతున్నాడు. ఇంకా మనల్ని దగ్గరగా చేసుకోబోతున్నాడు. ఇంకా మనల్ని ఆయనకు దగ్గరగా కాబోతున్నాము. సో ఇవన్నీ కూడా మంచి టీచింగ్స్ అండి. ఇవన్నీ కూడా దేవుళ్ళో ఎదిగే టీచింగ్స్. ఇవన్నీ కూడా నిన్నటి వరకు యెహోవా ఉత్తముడు, దయాళుడు, ఆయన రుచి చూచి తెలుసుకోండి అన్నారు. ఎందుకు ఆ వాక్యం చెప్పాడంటే, సో ఆయన మంచితనం ఏంటిదో, ఆయన మన పట్ల చేస్తున్న కార్యాలు ఏంటిదో బయలుపరిచాడు. అంటే ఆయన మీద ఏమైనా నెగిటివ్ ఫీలింగ్ ఉన్నా కూడా తీసేసుకున్నాడు మన మనసులో కూడా. ఎట్లా కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, దేవుణ్ణి ఎలా ఆపరేట్ చేయాలి, దేవుడితో ఎలా సంబంధం కలిగి ఉండాలో అవన్నీ నేర్పించాడు. ఈ రోజు మనకు దేవుడు ఏం నేర్పిస్తున్నా అంటే, నువ్వు నా పట్ల ఇలా ఆకలి కలిగి ఉండు, దాహము కలిగి ఉండు, కోరిక కలిగి ఉండు చాలు అని అంటున్నాడు. సో హంగర్ ఫర్ గాడ్ ఓన్లీ. ఇప్పుడు మనం ఉన్నాము, మనం బంగారం వెతుకుతాము, వజ్రాలను వెతుకుతాము, వెండిని వెతుకుతాము, ఉద్యోగాన్ని వెతుకుతాము, శాలరీలను వెతుకుతాము, కారు బంగ్లాలను వెతుకుతాము, కానీ దేవుణ్ణి వెతకము. సో దేవుణ్ణి కూడా అంత ఆశతో వెతకాలి. వెండి బంగారాన్ని వెతికినట్టు ఒక నిధులు ఉన్నాయి. ఇప్పుడు ఒక దగ్గర నిధి ఉన్నదని తెలిసారు అనుకోండి, గవర్నమెంట్ వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు అందరు వెళ్ళి తవ్వుతా అంటారు, అది ఎక్కడుంది అని తవ్వుతుంటా అంటారు. సో అలాగే నువ్వు నీ దేవుణ్ణి కూడా అలాగే వెతకాలి, తవ్వాలి. ఆ బంగారం వెండి కంటే శ్రేష్టమైన వాడు మన దేవుడు. ఆ వజ్రాలు ఆ ఆభరణాల కంటే శ్రేష్టమైన వాడు మన దేవుడు. ఆ ఆహారం కంటే, దాహము కంటే శ్రేష్టమైన వాడు మన దేవుడు. సో ఆకాశ పక్షులని పెంచి పోషిస్తున్నాడు, మిమ్ముల్ని పెంచి పోషించనా, మీరు అంతకంటే శ్రేష్ఠులు కారా అన్నాడు. సో నువ్వు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, తర్వాత మీకు అన్ని అనుగ్రహించబడతాయి అన్నారు. సో కాబట్టి ఈ రోజు నుంచి మనం మార్చుకుందాం. మన ఆకలి దేవుడి మీద ఉందాం, మన దాహము దేవుడి మీద పెట్టుకుందాం, మన కోరిక దేవుడి మీద పెట్టుకుందాం, మన ఆశ దేవుడి మీద పెట్టుకుందాం. ఇంకా వెతకాలని, ఇంకా
ఇంకా ప్రార్థించాలని, ఇంకా దేవుళ్ళు ఎదగాలని, ఇంకా వాక్యానుసారంగా బ్రతకాలని. సో హంగర్ అంటారు కదా, ఒక హంటర్ లాగా వెతకాలి. ఒక వేటగాడు ఒక జింక కోసం ఎలాగైతే వెతుకుతాడో, ఒక వేటగాడు ఒక పావురం కోసం అయితే ఎలాగైతే వెతుకుతాడో, మనము కూడా మన దేవుణ్ణి అలా ఆశతో వెతకాలి. లేవగానే ప్రార్థించుకోవాలి, లేవగానే మనం బైబిల్ చదువుకోవాలి, ఉపవాస ప్రార్థనలు చేసుకోవాలి, దేవుణ్ణి ఇంకెక్కువగా తెలుసుకోవాలి, దేవుడితో ఇంకెక్కువగా గడపాలి. ఆ దాహము చల్లారకూడదు, ఆ ఆకలి చల్లారకూడదు. ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మళ్ళీ మధ్యాహ్నం వరకు ఆకలి అవుతుందా కాదా? మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాం, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ వరకు ఆకలి అవుతుందా కాదా? మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ చేసిన తర్వాత నైట్ డిన్నర్ కి ఆకలి అవుతుందా కాదా? సో అలాగే నువ్వు దేవుడితో మార్నింగ్ గడిపావు, మళ్ళీ మధ్యాహ్నం గడుపు, మళ్ళీ ఈవినింగ్ గడుపు, మళ్ళీ నైట్ గడుపు. సో అలా ఆకలితో కలిగి ఉండు. దాహం అందరికి ఉంది, ఆకలి దాహం ఉంది, కానీ మన లోక సంబంధమైన ఈ బిజీల వల్ల మనం దేవుడితో గడపలేకపోతున్నాము. కానీ ఆ బిజీని కూడా మార్చే దేవుడు మన దేవుడు. అందరు అడగండి, అయ్యా నీతో ఎక్కువ సమయం నేను కేటాయించాలి, డైలీ 3 గంటలు మినిమం దశమ భాగమైన నేను ఇవ్వగలగాలి, కంటిన్యూస్ గా 3 గంటలైనా ప్రార్థించగలగాలని ప్రార్థించుకోండి, మోకాళ్ళ ప్రార్థన చేసుకోవాలని ప్రార్థించుకోండి. సో ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే మన అంతిమ దినాలలో ఇదే మనల్ని కాపాడుతుంటా ఉంటది. ఈ ఆకలి, ఈ దాహము ఎప్పుడు కూడా చల్లారకూడదు దేవుడి పట్ల. వేటి మీద చల్లారినా పర్లేదు, కానీ దేవుడి మీద మాత్రం ఆ ఆకలి, ఆ దాహము చల్లారకుండా చూసుకోవాలి. సో అవన్నీ కూడా మనకు దేవుడు నేర్పించబోతున్నాడు. చూద్దాము వాక్యానుసార. కీర్తన గ్రంథము 42 అధ్యాయం 1 వచనము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దుప్పి అంటే ఒక జింక పిల్ల, లేకపోతే అడవులలో ఒక జింక పిల్లలు ఉంటాయి. అవి ఎండాకాలం వచ్చినప్పుడు వాటికి నీళ్లు దొరకకపోతే నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. నీటి వాగు, ఎక్కడెక్కడ నీటి వాగు దొరుకుతుందా? ఇప్పుడు అంతే కదా, ఎండాకాలంలో పక్షులు చూడండి, ఎక్కడెక్కడ వాటర్ దొరుకుతాయా, ఒక్క చుక్క నీళ్లు దొరికినా చాలు పక్షులు వెళ్ళి ఆ నీళ్లను తాగుతాయి. ఈవెన్ మురికి నీళ్ళైనా కూడా తాగుతుంటా ఉంటాయి. అలాగే నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు దేవా నా కొరకు నీ ప్రాణము ఆశపడుచున్నది. చూసారండి, దేవుడి కొరకట మన ప్రాణము ఆశపడాలట. ఆ ఎండాకాలం వచ్చినప్పుడు దుప్పి ఏం చేస్తా అంటే, నీటి వాగులు ఎక్కడెక్కడ దొరుకుతాయా, ఎక్కడెక్కడ దాహము తీర్చడానికి నాకు వాగులు దొరుకుతాయా, లేకపోతే చెరువులు దొరుకుతాయా, లేకపోతే సెలయర్లు దొరుకుతాయా, వాటర్ కోసం అవి ఎలాగైతే తిరుగుతాయట అండి అవన్నీ కూడా. సో అలాగే నా ప్రాణము కూడా నీ కొరకు ఆశపడుచున్నది. ఆశ పెట్టుకోమంటున్నాడు దేవుడు. ఆయన ప్రాణము ఊకే దేవుడితో గడపాలనే ఆశ, దేవుడిలో ఎదగాలనే ఆశ, సేవ చేయాలనే ఆశ, ప్రార్థించుకోవాలనే ఆశ. సో ఇంకా దాహము కలిగి ఉండాలి, ఆకలి కలిగి ఉండాలి. సో అదే మనకు ఆశీర్వాదకరము. సో ఇది గాడ్ వాంట్స్ టు దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. దేవుడి కోసము హంగ్రీగా ఉండేవాళ్ళు, దేవుడి కోసము ట్రస్టీగా ఉండేవాళ్ళు, దేవుడి కోసము డిజైర్ గా ఉండేవాళ్ళు, దేవుడి కోసము తప్పించే వాళ్ళు, దేవుడి కోసం తాపత్రయపడే వాళ్ళు, దేవుడి కోసం పరితపించే వాళ్ళు ఆయనకు కావాలి. సో అలాంటి వాళ్ళను మనల్ని అలాగా మార్చుకుంటున్నాడు. సో ఆ అంగ్రీ ఉండాలి దేవుడి పట్ల, చల్లారకూడదు. బర్నింగ్ సెన్సేషన్ ఉండాలి. ఎప్పుడంటే దేవుడి పట్ల ఒక బర్నింగ్ సెన్సేషన్ ఉండాలి, ఒక మండే అగ్నిగుండం లాగా మనము దేవుడి కోసం మండుతూనే ఉండాలి. సో అలాంటి ఆశ మన లోపల పుట్టించమని దేవుడిని అడగాలి. ఇలాంటి ఆశ మన కోసం దేవుడు పుట్టించమని అడగాలి. 40 రోజులు మోషే చూడండి, 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన దేవుడితో గడిపాడండి. అంత ఆశ దేవుడు అంటే మోషేకి, అంత ఆశ. 40 రాత్రులు 40 పగళ్ళు ముఖం కడగలేదు, స్నానం చేయలేదు, అన్నం తినలేదు, ఒక్క మెతుకు అన్నం తినలేదు, ఒక్క చుక్క నీళ్లు తాగకుండా 40 రోజులు ఆయనను వెతికాడు. ఆకలి అన్ని లోకాన్ని వదిలేసి వెతికాడు. ఆయన బ్రతికాడా లేదా? ఇంకా ఆరోగ్యంగా వచ్చాడు. ఆయన కిందికి వచ్చినప్పుడు ఆయన ముఖాన్ని చూడలేకపోయారు, దేవుడి యొక్క వెలుగుని పొందుకొని వచ్చాడు మోషే గారు. సో అలా 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 ఆశపడాలి మనం దేవుడి పట్ల. సో అలాంటి భక్తులు ఉన్నారు కాబట్టి దేవుడు ఆ భక్తులందరినీ కూడా గొప్పగా ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేశాడు. సో మనం కూడా ఆ దేవుడి పట్ల ఎంత ఆకలి పెంచుకుంటే అంత మంచిది, ఎంత దాహం పెంచుకుంటే అంత మంచిది, ఎంత ఆశ పెంచుకుంటే అంత మంచిది. కాబట్టి నీ కొరకు నా ప్రాణము, ఎవరి కొరకట? ధనం కొరకు కాదు, ఐశ్వర్యం కొరకు కాదు, దేవా నీ కొరకు, దేవుడి కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. సో స్పిరిట్, సోల్, నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపులు, నీ యొక్క మనస్సు, ఆలోచన, తలంపులు, శరీరము, అన్ని కూడా అవయవం కూడా దేవుడి కొరకు ఆశ పెట్టుకోవాలంటుంది వాక్యము. సో
ఇలాంటి బర్నింగ్ సెన్సేషన్ ఈ రోజులలో చాలా మందికి తగ్గిపోతుంది. ఇలాంటి దేవుడు అంటే ఆ సెన్సేషన్ కానీ, దేవుడు అంటే ఆ ఫీలింగ్ కానీ, ఆ దేవుడు అంటే ఆ ఆకలి కానీ, దాహం కానీ మనం తగ్గుకోకుండా చూసుకోవాలి. ఇంకా దినదిన్నే అభివృద్ధి పెరుగుతూనే ఉండాలి. ఒక క్రొవ్వొత్తిలో దీపం పోసి అది ఎలాగైతే మనము ఆయిల్ పోస్తుంటా అంటే ఇంకా అది ఈ సదాకాలము వెలుగుతుంటాంటదో అలాగే మనం కూడా దేవుడి కోసం అలా వెలగాలి అని కోరుకుంటున్నాడు. సో ఇప్పటి నుంచి దేవుడి కొరకు మన ప్రాణము ఆశ పెట్టుకోవాలి. సో ఆశపడ్డ ప్రాణాన్ని ఆయన తృప్తి పరుస్తాడు. సో అందుకే దేవుళ్ళు ఎదగాలి, వాక్యం ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి అని ప్రార్థించుకోండి. అలాగే అయ్యా నాలో మీరు, మీలో నేను నిలిచుండులాగా ప్రార్థించుకోండి. దేవుడు తప్పకుండా మన లోపల నిలుస్తుంటాడు. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా బర్నింగ్ సెన్సేషన్ ఇవ్వమని అడగండి. అయ్యా నీ పట్ల ఒక ఒక మండుతున్న అగ్నిగుండం లాగా నీ కొరకు నేను మండాలి అని ప్రార్థించండి. అయ్యా నీ కొరకు నేను ఆశ పెట్టుకోవాలి, నీ కొరకే నేను జీవించాలి, నీ కొరకే నేను దాహము కలిగి ఉండాలి, ఆకలి కలిగి ఉండాలి అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ఏ ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా ఈ ప్రార్థనకు తప్పకుండా జవాబిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనను కావాలని కోరుకుంటున్నావు, నువ్వు ఆయనతో గడపాలని కోరుకుంటున్నావు. ఆయనకి ఇష్టము, మనందరం ఆయనతో గడపడం అంటే ఆయన ఇష్టము. సో మనందరం కూడా ఆ బిజీ ఆ బిజీలో ఉండడం ఇష్టం కాదు. మనందరం ఆయనతో మాట్లాడాలని, మనందరం ఆయనతో గడపాలని, దివారాత్రులు మొరపెట్టాలని, దివారాత్రులు మనం ఆయనతో మాట్లాడాలని, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రం, మధ్యరాత్రి ఏ సమయం అయితే ఆ సమయం అనేది తేడా లేకుండా మనందరం కూడా ఆయనతో మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా కోరుకోవాలి. సో ప్రార్థించుకోండి, మన లిమిటేషన్ పెట్టుకోకండి. ప్రార్థనలో మార్నింగ్ ప్రార్థించండి, మధ్యాహ్నం సమయం దొరికితే మధ్యాహ్నం ప్రార్థించుకోండి, సాయంత్రం సమయం దొరికితే సాయంత్రం ప్రార్థించుకోండి, నైట్ సమయం దొరికితే పడుకునే ముందు ప్రార్థించుకోండి, మధ్యరాత్రి మేలుకొస్తే మధ్యరాత్రి కూడా ప్రార్థించండి. అన్ని వేళలా ప్రార్థన అంటే నీ దేవుడితో నువ్వు మాట్లాడుతున్నట్టే, ప్రార్థన అంటే నీ దేవుడితో నువ్వు కమ్యూనికేట్ అవుతున్నట్టే. కొంతమంది ఈ రోజు మార్నింగ్ 6 కు ప్రార్థిస్తారు, మళ్ళీ రేపు మార్నింగ్ 6 వరకు చేరు. అట్లా అవసరం లేదు. మనకు ప్రేయర్ కి ఒక లిమిటేషన్ అంటూ ఏది లేదు. అన్ని వేళలా నువ్వు మాట్లాడుతూనే ఉండు. ఇంకా నాకు నీలో ఆకలి పుట్టించినైనా, ఇంకా నిన్ను వెతికే ఛాన్స్ ని నాకు దయచేనైనా, ఇంకా నేను దాహము కలిగి ఉండులాగా సహాయం చేయనైనా అని ప్రార్థించండి. ఇంకా నాకు నీ ప్రత్యక్షత కావాలి నైనా, మీలో నేను, నాలో మీరు నిలిచి ఉండులాగా సహాయం చేయండి అని ఇలా ప్రార్థించండి. దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇంకా మిమ్మల్ని నేను తెలుసుకోవాలి, ఇంకా మీలో నేను లోతుగా తెలుసుకోవాలి, ఇంకా మిమ్మల్ని లోతుగా నేను కలిగి ఉండాలి అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా అది జరిపిస్తాడు. నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుచున్నది. చూసారండి, మన ప్రాణము దేవుని కొరకు ఆశ కలగాలి. తృష్ట అంటే ఏంటిది? ఆశ, డిజైర్, ఒక ఆశ కలుగుచున్నది. సో జీవం గల దేవుని కొరకు తృష్టగొనుచున్నది. సో మన మనస్సు, మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క బుద్ధి అన్ని కూడా దేవుడి మీద లగ్నం అయిపోవాలి. సో దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదాను. సో ఇది ఆయన సన్నిధి అంటే నువ్వు వాక్యం ఎప్పుడు చదువుకోవాలి, వాక్యం ప్రార్థించుకోవాలి, ఆరాధించాలి, స్తుతించాలి. ఎప్పుడెప్పుడు నాకు సమయం అవుతుందా, ఎప్పుడెప్పుడు ఏ సమయం దొరుకుతుందా నేను దేవుడితో గడపడానికి, ఒక అర్ధగంట అయినా దొరికితే బాగుండు నేను దేవుడితో గడపడానికి, అలా ఆశ కలిగి ఉండాలి. నేను ఎప్పుడు ఆయన సన్నిధికి వచ్చేదాన్ని. నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో అప్పుడే ఆయన సన్నిధి అండి. గుర్తు పెట్టుకోండి, మనకు ఆశ కలిగి ఉండాలి, మందిరానికి వెళ్ళాలని, వాక్యం బోధించబడుతుంటే వాక్యం వినగలగాలనే ఆశ ఉండాలి, వాక్యాన్ని చదవాలన్న ఆశ కలిగి ఉండాలి, దాహము కలిగి ఉండాలి, మంచిగా దేవుల్లో ఇంకా తెలుసుకోవాలి, ఇంకా గనిలాగా వెతకాలి. దేవుణ్ణి వెతికినట్టు, బంగారాన్ని వెతికినట్టు, వెండిని వెతికినట్టు దేవుణ్ణి కూడా ఇంకా వెతకాలి అన్న ఆశ ఉండాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు. నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్టగొనుచున్నది. ఈ జీవం గల దేవుని నువ్వు వెంబడిస్తే, ఆశ కలిగి ఉంటే నీ లోపల అదే జీవం వస్తుంటా అంటది. అర్థమవుతుందా అండి? దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. ఎప్పుడెప్పుడు వాక్యం చదువుకోవాలి, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఆయనను ఆరాధించాలి, ఎప్పుడెప్పుడు స్తుతించాలి, ఎప్పుడెప్పుడు నేను సేవ చేయాలి, ఎప్పుడెప్పుడు నేను ఆయన లోపల ఇంకా ఎదగాలి, ఆయన లోపల ఇంకా స్పిరిచువల్ గా ఇంకా ఎప్పుడు స్ట్రాంగ్ కావాలి అని మనం కోరుకోవాలి. అర్థమవుతుందండి? స్పిరిచువాలిటీ, గివ్ ద ఫస్ట్ ప్రియారిటీ టు స్పిరిచువాలిటీ. స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కావాలని కోరుకోండి అందరూ కూడా. అదే మనకు రక్షణ, అదే మనకు కాపాడుతుంటది. సో దేవుళ్ళో ఎదగడమే స్పిరిచువాలిటీ. సో ఆత్మలో ఎదగాలి, మన అందరము ఆత్మీయంగా ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, ఆయనతో గడపాలి, ఆయనతో సమయాన్ని గడపాలి. దివారాత్రులు, ఒక సమయం అంటుండదు. రాత్రి మొరపెట్టు, ఉదయం మొరపెట్టు, నీకు ఉత్తరం వచ్చినా, జవాబు వచ్చినా రాకపోయినా నువ్వు మొరపెడు
పెడుతూనే ఉండు, నువ్వు ప్రార్థిస్తూనే ఉండు, జీవంగల దేవుణ్ణి నువ్వు కనుగొంటూనే ఉండు, జీవంగల దేవుణ్ణి నువ్వు ఆయన తెలుసుకుంటూనే ఉండు, త్రవ్వుతూనే ఉండు. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం, బికాస్ వీ హ్యావ్ వెరీ లెస్ డేస్. మనకి ఇంకా కొన్ని సంవత్సరాలే మనకు సమయం ఉంది, అంతిమ గడియలు మనం ఉన్నాము, రెండో రాకడ సమయంలో మనం ఉన్నాము. కాబట్టి ఈ లోకంలో ఉన్న దేన్ని కూడా మనం తీసుకొని వెళ్ళాము. మన దేవుడితో సహవాసమే మనల్ని తీసుకొని వెళ్తుంది. సహవాసం, నిత్య సహవాసం చేయండి. గడియ గడియకు మనం ఆయనతో గడపాలని కోరుకోండి. ఆశ కలిగి ఉండండి, దేవుడు ఆశను తృప్తిపరుస్తాడు. అయ్యా నిన్నే ఆరాధిస్తాను, నిన్నే స్తుతిస్తాను, ఇంకా నాకు సమయాన్ని కేటాయించిన ఆయన, ఇంకా నేను ప్రార్థించుకోవడానికి నాకు డిస్టర్బెన్సెస్ వద్దు. కొంతమంది 10-15 నిమిషాలు ప్రార్థించగానే సరిపోయింది అనుకుంటారు. కాదండి, అది కాదు. దేవుడు కోరుకునేది ఇంకా వేరేది కోరుకుంటాడు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ని మనల్ని కోరుకుంటున్నాడు. మనందరినీ కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడు. అన్ని విషయాలలో, ముఖ్యంగా ఆత్మ విషయాలలో, ఆయనతో గడపడం విషయంలో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడు. అందుకే సింకప్ విత్ మీ. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఏదైతే నేను ఏ ఇంటెన్షన్స్ అయితే దేవుడు చెప్తున్నాడో ఆ ఇంటెన్షన్ ని మీరు రిసీవ్ చేసుకోండి. ఇది నాకు కాదులే అనుకోవద్దు, ఇది నా గురించి కాదులే అనుకోవద్దు. ఇక్కడ ఎవరైతే చెవులు వింటున్నాయో దేవుడే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. మీ అందరిలో కూడా దేవుడు ఆశ పుట్టించాలనుకుంటున్నాడు. మీ అందరిలో కూడా దేవుడు ఆకలిని, దాహాన్ని పుట్టించాలనుకుంటున్నాడు. ఎవరి పట్ల? ఆయన పట్ల. నా ప్రాణము దేవుని కొరకు తృష్ట గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ట గొనుచున్నది. ఇంకా ఏకమవుదామని కోరుకోవాలి, ఇంకా దేవుల్లో ఇంకా ఎదగాలని కోరుకోవాలి, ఇంకా దేవుడికి దగ్గరగా కావాలని కోరుకోవాలి. సో అన్ని మనం బంగారాన్ని ఎంత ఆశగా వెతుకుతామో, ఆహారాన్ని ఎంత ఆశగా వెతుకుతామో, సాయంత్రానికి మధ్యాహ్నానికి ఎంత ఆశతో మనం తింటామో, ఎంతో ఇష్టంతో ఆహారాన్ని తింటామో, అలాగే నీ వాక్యాన్ని తినండి, ఈ ప్రార్థనలు చేసుకోండి. అన్నిటిని కూడా నేను ఎప్పుడు వెతుకుతాను కనబడదను. సో ఇప్పటి నుంచి మీ అందరిలో కూడా ఒక బర్నింగ్ సెన్సేషన్ రావాలి దేవుడి పట్ల. చల్లరద్దు, ఎప్పుడైనా కూడా దేవుడి పట్ల ఆ బర్నింగ్ సెన్సేషన్ చల్లరద్దండి. ఆ ఆకలి చల్లరద్దు, ఆ దాహము చల్లరద్దు. ఇప్పుడు మనము ఏంటిది, ఒక మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆకలి అయితే ఉంటది, తినేస్తాము, ఆకలి చల్లారుతుంది. మళ్ళీ ఆకలి పుడుతుందా లేదా? మధ్యాహ్నం వరకు మళ్ళీ ఆకలిస్తా లేదా? మళ్ళీ తినాలి, మళ్ళీ ఆకలి పుడుతుంది. సాయంత్రం వరకు మళ్ళీ తినాలి, మళ్ళీ ఆకలి పుడుతుంది. రాత్రి వరకు మళ్ళీ తినాలి, మళ్ళీ ఆకలి పుడుతూ ఉంటది. అలాగే దేవుడి కోసము నువ్వెంత గడిపినా కూడా ఆ ఆకలి చల్లరద్దు. నువ్వు 12 గంటలు 24 గంటల్లో 12 గంటలు నువ్వు దేవుడితో గడిపినా కూడా నీకు ఇంకా ఆకలి వేయాలి, ఇంకా దేవుడితో గడపాలన్న ఆకలి కలిగి ఉండాలి. నువ్వు రోజుకి 10 చాప్టర్లు కాదు, 20 చాప్టర్లు చదివినా కూడా ఇంకా చదవాలన్న ఆకలి ఉండాలి. 2 పాటలు కాదు, 10 పాటలు పాడినా ఇంకా 10 పాటలు పాడాలన్న ఆకలి, దాహము కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా తగ్గిపోకూడదు. సో అలా ఉండాలన్నట్టు. ఇప్పుడు మన ఆహారం తింటే ఆకలైనా తీరుతుంది, కానీ మన దేవుడితో గడితే మాత్రం ఆ దేవుడితో ఉన్న ఆకలి మాత్రం తీరద్దు. అర్థమవుతుందా? ఇఫ్ యు ప్రే ఫర్ 24 అవర్స్, 24 అవర్స్ కి 24 అవర్స్ ప్రే చేసిన మళ్ళీ ప్రే చేయాలనిపించాలి, మళ్ళీ ప్రార్థించాలనిపించాలి, మళ్ళీ వాక్యం చదవాలనిపించాలి. సో అలాంటి బర్నింగ్ సెన్సేషన్ ఉండాలి మన లోపల, అలాంటి ఆత్మ సామర్థ్యం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఇలా గడుపుతావో నీకు ఆటోమేటిక్ గా ఆ సామర్థ్యం పెరుగుతుందండి. నువ్వు 10 నిమిషాలే ప్రార్థించుకోగలుగుతున్నావు, దాన్ని అర్ధగంట ఎక్స్టెండ్ చేసుకో, దాన్ని మళ్ళీ గంట ఎక్స్టెండ్ చేసుకో, గంట కాస్త 2 గంటలు అవుతుంది. ఆ 2 గంటలు నువ్వు కంటిన్యూస్ గా ప్రార్థించావనుకో, ఆ 2 గంటలు కాస్త 3 గంటలు అవుతుంది. చాలా మంది 10 నిమిషాలు రాగానే ప్రేయర్ చేసుకో బుద్ధి కావట్లని వదిలేస్తారు. అట్లా వదిలేద్దండి, కంటిన్యూస్ గా ఫోర్స్ఫుల్ గా ప్రేయర్ చేయాలి, ఫోర్స్ఫుల్ గా ప్రేయర్ చేయాలి. ఆ 15 నిమిషాలు కాస్త అర్ధగంట, అర్ధగంట కాస్త 1 అవర్, అలాగే కంటిన్యూస్ గా ప్రేయర్ చేస్తుంటే నీ లోపల ఆ ఇంజన్ వేడెక్కినట్టు నీ లోపల ఆత్మ బలము పెరుగుతుంటా ఉంటది, ఆత్మకు బలం పెరుగుతుంటా ఉంటది, ఆత్మ వేడెక్కుతుంటా ఉంటది. అప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ లీడ్ అవుతుంటా అంటాడు ప్రేయర్ లో. ఐ కెన్ ప్రే ఫర్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ 6 to 10 అవర్స్ నాన్ స్టాప్ గా ప్రే చేయగలుగుతాను, బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉంది కాబట్టి నేను అంతసేపు ప్రార్థించగలుగుతాను. సో నాన్ స్టాప్ గా 6 to 10 అవర్స్ రూమ్ లోకి వెళ్ళామంటే, మోకరించామంటే కంటిన్యూస్ గా నోరు పలుకుతూనే ఉంటది, మర్మాలు పలుకుతూనే ఉంటది, బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. అది ఎలా అంటే స్టార్టింగ్ 10 to 15 మినిట్స్ ఇబ్బందిగానే ఉంటది. అలాగే నువ్వు ఇబ్బంది ఉన్నా కూడా నువ్వు ప్రార్థించు, ఆపొద్దు. ఎంత ఇబ్బంది ఉన్నా కూడా, అయ్యా నాకు ప్రార్థించే శక్తిని ఇవ్వు ప్రభువా, ప్రార్థించే మనస్సుని ఇవ్వు ప్రభువా, ప్రార్థించే ఆత్మను దయచేయన, ఎడతెగక కంటిన్యూస్ గా ప్రార్థించే శక్తిని, అలసిపోకుండా, సొల్సిపోకుండా, పడిపోకుండా ప్రార్థించే శక్తిని, విశ్వాసంతో ప్రార్థించే శక్తిని నాకు దయచేయ ప్రభువా, దయచేయ ప్రభువా అని ఒక 10-15 నిమిషాలు అలాగే ప్రార్థించండి. దెన్
స్పిరిట్ విల్ కమ్ అండ్ స్పిరిట్ విల్ టేక్ ఓవర్. 10 నిమిషాలు కాస్త అర్ధ గంట అవుతుంది, అర్ధ గంట కాస్త 1 అవర్ అవుతుంది, 1 అవర్ కాస్త 2 అవర్ అవుతుంది, 2 అవర్ కాస్త 3 అవర్ అవుతుంది. అలాగే రిపీటెడ్ గా ప్రేయర్ చేస్తూనే ఉండండి. అలాగే మోకరించి కంటిన్యూస్ గా ప్రేయర్ చేస్తూనే ఉండండి. అప్పుడు ఒక కార్ ఇంజన్ వేడెక్కినట్టు, ఒక బైక్ ఇంజన్ వేడెక్కినట్టు నీ యొక్క ఆత్మ కూడా వేడెక్కి అప్పుడు నువ్వు ఎక్కువసేపు ప్రార్థించగలగానే శక్తిని ఇస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే 10 నిమిషాలు కాగానే ఇక చాలే అని వదిలేస్తారు, ఇక చేయబుద్ధిగా వదిలేస్తారు. అట్లా వదిలేయద్దు, బర్నింగ్ ఉండాలి. ఇంకా బర్నింగ్ తోటి ఇంకా నేను చేయాల్సిందే, ఆపకూడదు. ఇప్పుడు నువ్వు బాగా ఆకలితో ఉన్నావు, ఒక 3 ముద్దలు తినగానే కడుపు నిండుతుందా? ఇంకా తింటావా లేదా? కడుపు ఫుల్ అయ్యే వరకు తింటావా లేదా? అందుకే నువ్వు ప్రేయర్ కూడా నీ ఆత్మ తృప్తి అయ్యే వరకు, అమ్మయ్యా ఈ రోజు నేను మంచిగా ప్రేయర్ చేసుకున్నాను, ఒక ఆత్మ తృప్తి ఉంటుంది చూసారా, మళ్ళా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఆ తృప్తి వచ్చేంత వరకు నువ్వు ప్రేయర్ చేసుకోవాలి, అంతగా ప్రే చేసుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుందా అండి? నా ప్రాణము దేవుని కొరకు తుష్టకొనుచున్నది. సో మనకు ఉంటది, అందరికీ ఉంటది దేవునితో గడపాలని. మీలో కూడా అందరికీ ఉంది, నేను చూసాను. మీరంటే యు ఆర్ గాడ్స్ లవింగ్ పీపుల్, దేవుణ్ణి చాలా ప్రేమిస్తారు, మీరు అందరూ కూడా ఇష్టపడతారు. కాకపోతే ఇంటి పని అని, వంట పని అని, చిన్న పిల్లలు తలుపులు కొడతారని, మనవరాలు డిస్టర్బ్ చేస్తారని, లేకపోతే శరీరం సహకరించదు, సో ఉద్యోగానికి వెళ్ళాలి, ఇలాంటి అన్ని డీవియేషన్స్ వల్ల మనం దేవుడితో గడపలేకపోతున్నాం. సో నాకు కూడా దేవుడితో ఎక్కువసేపు డైలీ ఒక 10 to 12 అవర్స్ గడపాలనే ఆశ ఉంటది, చాలా ఆశ ఉంటది. సో డీవియేషన్స్ వల్ల కొంత సమయం తగ్గించాల్సి వస్తుంది. బట్ ఎంత ఉన్నా కూడా అది మాత్రము డిస్కౌంట్ లేకుండా చూసుకోవాలి. దేవుడితో గడిపే విషయంలో నీకు ఎంత బిజీ ఉండని, ఎంత ఎంత ఎంతగా నీకు పనులు ఉండని, నువ్వు ఏంటిది బిజీ అయిపోయినా కూడా ఆ దేవుడితో గడిపే విషయంలో డిస్కౌంట్ ఇవ్వకుండా చూసుకోవాలి, అదొక్కటి చూసుకోవాలి. సో ఎందుకంటే అపవాది మనకు కావాలనే దేవుడి దగ్గరికి రాకుండా, ప్రార్థన చేయకుండా, దేవుళ్ళో ఎదగకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా వాడు చేసే మొట్టమొదటి తంత్రం అదే. ఎంతసేపు దేవుడితో డిస్కనెక్ట్ చేయాలి, ఎంతసేపు దేవుడి నుంచి దూరం చేయాలి, ఎంతసేపు దేవుడి నుంచి విడుదల కలిగించాలనే ట్రై చేస్తుంటా అంటాడు. కానీ మనం ఎప్పుడు కూడా అన్ని వేళలా దేవుడితో అటాచ్ అయి ఉండాలి. సో అందుకే నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్టగొనుచున్నది. ఇప్పటి నుంచి మన అందరం కూడా, నాతో సహా, మన ఆకలి, మన దాహము, మన యొక్క దాశ, మన యొక్క అభిప్రాయాలు అన్ని కూడా దేవుడి మీద పెట్టుకుందాము. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదాను, సో ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలా, ఎప్పుడెప్పుడు ఆరాధించాలా, ఎప్పుడెప్పుడు స్తుతించాలా అని ఆయన సన్నిధిని వెతకండి. సో ఆయన సన్నిధిని ఎప్పుడెప్పుడు కనబడేదాను. సో నా ప్రాణమా నీ వేళ కుంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. సో మనం తొందరపడద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. చూసారా అండి, ఆయనే మన రక్షణకర్త. మనం కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, తొందరపడద్దు. సో దేవుని నువ్వు వెతుకుతూనే ఉండు, ఆకలి కలుగుతూ ఉండు, దాహంతో ఉండు, ఆశతో ఉండు. ఆయనే నిన్ను కాపాడుకుంటాడు, ఆయనే నిన్ను రక్షిస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా నా దేవుణ్ణి ఇంకను నేను ఆయనను స్తుతించదను, ఇంకా స్తుతించు, ఇంకా ఆరాధించు, ఇంకా ప్రేమించు, ఇంకా మోకరించు, ఇంకా ప్రార్థించు, ఇంకా వాక్యం విను, ఇంకా వాక్యాన్ని చదువుకో. సో అర్థమవుతుందండి ఎంత బర్నింగ్ సెన్సేషన్ ఉండాలంటే, ఆ బర్నింగ్ ఉండాలి. నిజంగా దేవుడి పట్ల ఒక బర్నింగ్ ఉండాలి మనందరికీ కూడా. ఒక బర్నింగ్, ఒక ఆకలి, డిజైర్ అనేది ఎప్పుడు కూడా చల్లారకుండా చూసుకోవాలి, తగ్గకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకు ఈ లోకం వల్ల, ఈ లోక అడియాసల వల్ల ఇవన్నీ డీవియేషన్స్ వస్తున్నాయి, మనం దేవుడి దగ్గరికి రాకుండా, గడపకుండా. సో నేను అంటాను, ఒక 10 నిమిషాల ప్రేయర్ కి ఏది జరగదండి, గుర్తు పెట్టుకోండి. 10 నిమిషాలు, పావుగంట ప్రేయర్ కి ఒక కంటిన్యూస్ గా నువ్వు దేవుడితో సహవాసం చేయాలి, ఒక డీపర్ రిలేషన్షిప్ లో ఉండాలి, డీపర్ ఫెలోషిప్ లో ఉండాలి. ఇప్పుడు నిజంగా ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు అనుకోండి, వాళ్ళు 10 నిమిషాలే మాట్లాడుకుంటారా? గంటలు మాట్లాడుకుంటారు. పొద్దున మాట్లాడుకుంటారు, మధ్యాహ్నం మాట్లాడుకుంటారు, తిన్నావా, పన్నావా, పడుకున్నావా, మధ్యరాత్రి మాట్లాడుకుంటారు, 2-3 దాకా మాట్లాడుకుంటారు. అలాగే నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నీలో ఆ ఆశ ఉంటది, దేవుణ్ణితో గడపాలని. అదే అండి, ప్రేమించమన్నాడు దేవుడు, మొట్టమొదటిగా నన్ను ప్రేమించమన్నాడు. సో అప్పుడు నీకు ఈ ఆశ పుడుతుంది. దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే మనందరము కూడా, ఆ ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారండి, మనం మాట్లాడాలని కోరిక కలిగి ఉంటారు, టైం గడపాలని కోరుకుంటారు. ఇప్పుడు ఒకరిని ప్రేమించలేదు అనుకోండి, వాళ్ళతో మనం టైం గడపాలనిపించదు, వాళ్ళతో మాట్లాడాలనిపించదు. ప్రేమించామనుకోండి, వాళ్ళతో టైం గడపాలని, వాళ్ళతో మాట్లాడాలని ఎలాగైతే ఆశ ఉంటుందో, అలాగే యూ షుడ్ లవ్ యువర్ గాడ్ లైక్ దట్. నీ దేవుడిని నువ్వు అలా ప్రేమించాలి. ఎవరైనా పర్లేదు, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా,
అందరు కూడా దేవుణ్ణి ప్రేమించాలి, అందరు కూడా దేవుడితో గడపాలి, అందరు కూడా దేవుడితో మాట్లాడాలి అని కోరిక కలిగి ఉండండి. ఆ కోరికను దేవుడు నెరవేరుస్తాడు. ఇంకను నేను ఆయనను స్తుతించదను. సో స్తుతి ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి ఎంత స్తుతిస్తే అంత స్థితి మారుతుంది. సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, నీతిమంతుడవు, న్యాయ నిర్ణేతవు, కరుణామయుడవు, కృపామయుడవు, ప్రేమామయుడవు, వాక్యరూపివి, ప్రేమ స్వరూపివి, నిత్య స్తోత్రులకు అర్హుడవు, సర్వాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్తవు, ఈ సృష్టిలో మీ వంటి దేవుడు. సో ఇది స్థుతి. ఆయనను పొగడమే స్థుతి. ఆయనను పొగుడుతూనే ఉండాలి, స్థుతిస్తూనే ఉండాలి. ఏలియా ద్వారా అద్భుతాలు చేశావు, ఎలీషా ద్వారా అద్భుతాలు చేశావు. భూమి ఆకాశములు పడిపోయినా నీ మాట మాత్రం మారిపోదన్నావు తండ్రి. మా కోసం ప్రాణం పెట్టిన దేవుడవు, రక్షకుడవు, కాపరివి తండ్రి. నీవే దేవుడవు, నీవే రక్షకుడవు, జీవం గల దేవుడవు, సజీవుడమైన దేవుడవు. నీ వంటి దేవుడు ఎవరు లేరు. అలా స్థుతిస్తూనే ఉండు. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండు, స్థుతిస్తూనే ఉండు, ప్రార్థిస్తూనే ఉండు. ఆ జీవం గల దేవుణ్ణి వెతుకుతూనే ఉండాలి. ఒక బంగారం వెండి వెతికినట్టు వెతుకుతూనే ఉండు. ఒక ఆహారము ఆకలితో ఉన్నప్పుడు ఆహారాన్ని ఎంత ఆశగా తీసుకుంటావో, దేవుని కూడా అంత ఆశగా వెతకాలి, దేవుని కూడా అంత దాహముతో వెతకాలి, దేవుని కూడా అంత ఆకలితో ఉండాలి, ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉండాలి. సో అలా ఉంటే కానీ మనము ఈ విశ్వాసంలో నిలకడగా ఉండలేము. అది దేవుడు కూడా మన దగ్గర నుంచి అదే కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు గివ్ ద ఫస్ట్ ప్రియారిటీ టు అస్. మన నుంచి ఆయన ఫస్ట్ ప్రియారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మన నుంచి ఆయన ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మన నుంచి మన హృదయంలో ఆయన స్థానాన్ని వెతుకుతున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి నెవర్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. సో అది కూడా వరమే అండి. ప్రార్థించుకోవాలి. ఏదైనా కూడా ప్రార్థించుకోకుండా ఏది జరగదు. నువ్వు దేవుడితో ఆశ ఉంది కానీ గడపలేకపోతున్నావు, అది కూడా నువ్వు ప్రార్థించాలి. అయ్యా నీతో గడపాలనే ఆశ అయితే ఉంది నాయన, గడపలేకపోతున్నాను, నాకు సమయాన్ని కేటాయించండి, నాకు దాహం ఉంది నాయన, నాకు సమయాన్ని కేటాయించండి అని అడగండి. దేవుడు తప్పకుండా మన కోరికను అంగీకరిస్తాడు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదను. సో మనకున్నది ఎవరు? ఒకటే దేవుడు. సో మనం ఏం చేయాలి? వేకువనే లేవగానే ఆయనను వెతకాలి. లేవగానే ప్రేయర్ రూమ్కి వెళ్ళండి, ప్రార్థించుకోండి, వాక్యాన్ని చదువుకోండి. సో ఆ జీవం గల దేవుణ్ణి సమర్పించుకోండి రోజంతా కూడా. మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ గృహాన్ని, మీరు చేసే పనులన్నిటిని సమర్పించుకోండి. దెర్ ఆర్ వెరీ గుడ్ పీపుల్. లేవగానే చాలా మంది ప్రార్థన చేసుకుంటారు. వెరీ నైస్ పీపుల్ దేర్. సో సో వేకువనే నేను నిన్ను వెతకదను. సో వెతకడం అంటే ఏంటిదండి? వాక్యం చదవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి, స్తుతించాలి. ఇదే వెతకడం అంటే. అంతేగాని ఆయన ఏం కంటికి కనపడడు మనకు, కానీ ఆయన కార్యాలు మన కంటికి కనపడతాయి. సో అర్థమవుతుందా అండి? సో ఇలా నేను మండాలి అని ప్రార్థించుకోండి. అయ్యా నీకోసము నేను ఇలా ఆశ కలిగి ఉండాలి, ఇలా మండాలి, నేను నీకోసమే ఒక దాహము కలిగి ఉండాలి, నీకోసము ఒక ఆకలి కలిగి ఉండాలని ఇలా ప్రార్థించుకోండి. తప్పకుండా నెరవేరుస్తాడండి, తప్పకుండా నెరవేరుస్తాడు. నాకైతే దివారాత్రులు ప్రార్థించడం అంటే చాలా ఇష్టం అండి. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రం ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం, పిచ్చి. ఆ రోజు ప్రార్థన చేయలేదు అంటే కోపం వచ్చేస్తుంది, ప్రార్థన చేయలేదంటే బాధ వచ్చేస్తుంది. సో ఆ స్పిరిట్ అలా ఫిల్ అయిపోయింది. అందుకే మీ అందరికి కూడా ప్రార్థించడం అంటే చాలా ఇష్టం. నాకు దేవుడు ఇచ్చిన మొట్టమొదటి వరమే ప్రార్థించడం. నేను నమ్ముకున్నాక నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏదంటే ఇతరుల గురించి ప్రార్థించే వరం. ఫస్ట్ తెలుసుకోగానే ప్రార్థించడం మొదలు పెట్టాను, అందరి గురించి, ఇతరుల గురించి. సో ఐ లైక్ టు ప్రే ఫర్ అదర్స్. అందుకే నా నోరు ఎప్పుడు ప్రార్థనతోటే ఉంటది. ఫోన్ లో ప్రార్థన, ఇంట్లో ప్రార్థన, లేకపోతే రాత్రి ప్రార్థన, ఉదయకాల ప్రార్థన. ఐ విల్ స్పెండ్ మోర్ టైమ్ ఫర్ ప్రేయర్. ఐ లైక్ దట్ ప్రేయర్ మ్యాన్. నాకు ప్రేయర్ అంటే చాలా ఇష్టం అండి. ప్రేయర్ చేయడం అంటే చాలా ఇష్టం. 10 మందికి ప్రేయర్ చేయడం అంటే ఇష్టం. 100 మందికి, ఒక రోజుకి 1000 మందికైనా నేను ప్రార్థన చేయగలుగుతాను. ఓపికతో, సహనంతో. 1000 మందినైనా తీసుకురండి, 1000 మందికైనా ప్రార్థించారు. ఎందుకంటే ఆ స్పిరిట్ అలా లీడ్ అయిపోయింది, ఆ స్పిరిట్ అలా నిండిపోయింది అంటారు కదా పుష్టిగా. ఇప్పుడు నేనున్నాను, నేను ఎంత బిర్యానీ తినగలుగుతాను? ఇప్పుడు మాకు 3 years పాప ఉంది, ఆమె ఎంత తినగలుగుతుంది? సో ఎందుకంటే ఆ సామర్థ్యం నాకుంది ఎక్కువగా. అలాగే మనం ప్రేయర్ ఎక్కువగా చేసుకుంటా అంటే ఆ సామర్థ్యం పెరుగుతుంటా ఉంటది. ఆ సామర్థ్యాన్ని పెంచుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. అది ఎప్పుడు ప్రేయర్ లో కూర్చున్నప్పుడు ఒక కుండ ఎలాగైతే ఇట్లా పెద్దగా అవుతుంటుందో, పెద్ద కుండ ఎలాగైతే ఉంటుందో, మన సామర్థ్యం, ఆత్మ సామర్థ్యం కూడా ఇలా పెరుగుతుంటా ఉంటది. నువ్వు ఎంత ఎక్కువగా ప్రేయర్ చేస్తే నీ ఆత్మ యొక్క సామర్థ్యము, నీ ఆత్మ యొక్క శక్తి అంతగా పెరుగుతుంటా ఉంటది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రేయర్ వల్ల మీకు యూజ్
యూజే కానీ ఇంకెవ్వరికి యూజ్ కాదు. దేవుడికి యూజ్ కాదు, నాకు యూజ్ కాదు. ఒక దైవజనుడుగా నువ్వు ప్రేయర్ చేసుకుంటే నీకే బలము, నువ్వు ప్రేయర్ చేసుకుంటే నీకే ఆశీర్వాదము, నేను ప్రేయర్ చేసుకుంటే నాకే బలము, నేను ప్రేయర్ చేసుకుంటే నాకే ఆశీర్వాదం. అందుకే నేను ఒకటే చెప్తాను, ఎవరి మీద డిపెండ్ కావద్దు, మీ ప్రార్థన మీద మీరే డిపెండ్ కాండి అని చెప్తాను. ఎందుకంటే అమ్మా రోజులు బాగాలేవు. సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మనల్ని కాపాడేది మన ప్రార్థన మాత్రమే, మనల్ని కాపాడేది మన విశ్వాసం మాత్రమే అని నేను డే 1 నుంచి ఇదే చెప్తున్నాను. ఆ విశ్వాసంలోకి మీరందరూ ఎదగాలి. నేను ఇప్పటి వరకు కూడా అంటే గర్వంతో నేను చెప్పట్లేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయమని అడగలేదండి. ఎందుకంటే దేవుడు నా మొర్ర వింటాడు, నేను నా మొర ప్రార్థిస్తే వింటాడు అని నమ్మి ప్రార్థిస్తాను. అలాగే నేను ఎలాగైతే నమ్మి ప్రార్థించానో మీరు కూడా నమ్మి ప్రార్థించండి. దేవుడు పక్షపాతి కాదు. నేను చేస్తే ఎలాగైతే అద్భుతాలు జరిగాయో మీరు చేస్తే కూడా అలాగే అద్భుతాలు జరుగుతాయి. నేను చేస్తే ప్రార్థన ఎలాగైతే వింటున్నాడో మీరు చేస్తే కూడా ప్రార్థన దేవుడు వింటాడు. సో అది మాత్రం పక్షపాతం లేదు. ఆనాడు యేసయ్య ప్రార్థించాడు, శిష్యులు కూడా ప్రార్థిస్తే ప్రార్థనకు జవాబులు వచ్చాయా లేదా? సో శిష్యులు కూడా అద్భుతాలు చేశారే. మరి యేసయ్య అద్భుతాలు చేశాడు, యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు కూడా చేశారా లేదా? సో ఆనాడు పెంతెకోస్తుల దినం నాడు ఆ 12 మంది అపోస్తులు కలిసి ఎలా మోకరించి ఎలా ప్రార్థిస్తే అగ్ని అభిషేకం దిగింది చూసారా? మనం ప్రార్థిస్తే కూడా అలా అగ్ని అభిషేకం మన మీదకి దిగాలి. మనం ప్రార్థిస్తే అలా అగ్ని మన మీదకి రావాలి. దేవుడి యొక్క ఆత్మ, దేవుడి యొక్క ప్రత్యక్షత రావాలి. అలా మొర పెట్టాలి. అలా 10 గంటలు 12 గంటలు మొరపెట్టినా కూడా నీకు ఆ దాహము తగ్గకూడదు. సో అది నిజమైన ప్రేయర్ లైఫ్ అండి. నువ్వు ఎంత గడిపినా కూడా నీకు చాలిపోవద్దు. నువ్వు 24 గంటలు మొరపెట్టినా కూడా అయ్యో ఇంకొక గంట మొరపెడితే బాగుండు అనిపించాలి. అర్థమవుతుందా అండి? నువ్వు ఇంకా దేవుడితో సో ఆ కనెక్టివిటీలోకి వెళ్ళాలి. అది ఎప్పుడంటే ఈ లేయర్ ని వదిలేసినప్పుడు, ఏ లేయర్ ని? భూలోకం అనే లేయర్, ఈ ఫిజికల్ వరల్డ్ అనే లేయర్ వదిలేసినప్పుడు ఆ లేయర్ లోకి వెళ్తాము. నేను ఆ 3 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళాను కదా, అప్పుడు నేను ఆ లేయర్కి వెళ్ళిపోయాను. ఇంకా స్పిరిచువల్ రిలీమ్ అనే లేయర్కి వెళ్ళిపోయాను. ఇంకా నా ఆత్మకు సామర్థ్యం పెరిగింది, శక్తి పెరిగింది. సో అలా ఉండాలి. అవును ఉంటాయి ఇంట్లో. నాకు ఆడవాళ్ళకు నిజంగా ఇది కొంచెం ప్రేయర్ లైఫ్ అంటే చాలా ఇబ్బంది. ప్రేయర్ లైఫ్, ఇంట్లో వంట పని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అది చూసుకోవాలి. ప్రార్థించండి, ప్రార్థించండి, దేవుళ్ళో వెతకాలని ప్రార్థించండి. సో అందుకే వేకువనే నిన్ను వెతుకుదును. సో వెతకాలి, వేకువనే, మధ్యాహ్నం, రాత్రి, మధ్యరాత్రి వెతకాలి దేవుణ్ణి, జీవం గల దేవుణ్ణి. ఇదే మనందరికీ ఆశీర్వాదకరము. ఇదే మనందరికీ మనకు ఏంటిది? ఒక నిజమైన బలము, ఒక స్ట్రెంగ్త్ ఉంటదండి. నువ్వు ఎంత ఎక్కువగా ప్రేయర్ లో గడితే అంత స్ట్రెంగ్త్ ఉంటది. నేను ఒక 1 డే 2 డేస్ సరిగా ప్రేయర్ చేసుకోలేదు అనుకోండి, వీక్ అయిపోతుంది, నా స్పిరిట్ వీక్ అయిపోతుంది, నేను వీక్ అయిపోతా. నేను ఎప్పుడైతే ప్రార్థించుకుంటానో నాకు అప్పుడు మళ్ళా శరీరానికి బలం వస్తుంది, నా ఆత్మకు బలం వస్తుంది. సో ప్రార్థించుకోకపోతే కోపం వస్తుంది, ప్రార్థించుకోకపోతే నాకు ఏదో కోల్పోయినట్టుంటది, సంథింగ్ ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా ఉంటది ప్రార్థించకపోతే. అందుకే డోంట్ డిస్టర్బ్ మీ అంటాను. డిస్టర్బ్ అయిపోతుంది, స్పిరిట్ అంతా డిస్టర్బ్ అవుతుంది ప్రేయర్ చేసుకోకపోతే. సో అలా ఉండాలి. అప్పుడు అందుకే కార్యాలు జరుగుతాయి. సో అర్థమవుతుందండి. ఎందుకంటే ఆకలి పుట్టించింది ఎవరు? దేవుడే. నాదేం లేదు. నిజంగా చెప్తున్నా, మన లోపల ఆకలి పుట్టించింది ఎవరు? దేవుడే. ఆ బర్నింగ్ సెన్సేషన్ పుట్టించేది ఎవరు? దేవుడే. ఆశ లేకపోతే సేవ జరుగుతుందా అండి? జరగదు. ఆకలి పెట్టేది ఆయనే, ఆ దాహము పెట్టేది ఆయనే, ఆ ఆశ పుట్టించేది అదే. నువ్వు కూడా అడగాలి, అయ్యా నాకు కూడా అలా ఆకలిని పుట్టించిన ఆయన, నీతో గడపాలని, నీ సేవ చేయాలని ఆకలిని పుట్టించిన ఆయన. ఇప్పుడు మీరు చూడండి, నేను రాత్రి ఎంత లేట్ గా పడుకున్నా కూడా మార్నింగ్ 6 కి షార్ప్ గా ఈ ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ చేసిందే ఆకలి, దాహము, ఆశ. సో అది దేవుడే పుట్టిస్తాడు. లేకపోతే ఆకలి, ఆ దాహం లేకపోతే నేను కూడా వచ్చి ఇక్కడ కూర్చోబుద్ధి కాదు, ప్రేయర్ చేయబుద్ధి కాదు, వాక్యం చెప్పబుద్ధి కాదు. ఈ వాక్యం చెప్పాలని ఆశ పుట్టించింది ఆయనే, వాక్యం బోధించాలన్న ఆశ పుట్టించింది, దాహం పుట్టించింది ఆయనే. ఇప్పుడు ఎలా అయిందంటే, ఇప్పుడు వాక్యం బోధించకపోతే ఆ రోజు నాకు బ్రీతింగ్ ఆడదు, అలా అయిపోయింది, ఆక్సిజన్ లాగా అయిపోయింది వాక్యం బోధించడం. సో అలా చేసేది ఎవరు? దేవుడే. అర్థమవుతుందండి? అడగాలి దేవుణ్ణి. ఇప్పుడు ఒక రోజు వాక్యం బోధించలేదంటే ఆ రోజు నాకు ఆక్సిజన్ అందనట్టుగా ఉంటుంది. సో అలా దేవుడు మార్చేశాడు. ఒక రోజు ప్రార్థించకపోతే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయినట్టుగా ఉంటుంది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస, ఒక శ్వాస ఎలాగైతే మనం తప్పకుండా తీసుకుంటామో అలాగే నీ ప్రార్థన కూడా అలాగే తప్పకుండా నువ్వు చేయాలి. అర్థమవుతుందండి? మనం శ్వాస తీసుకోకపోతే ఆగిపోతుంది చూసారు, 2-3 నిమిషాలు శ్వాస తీసుకోకపోతే మనం బాడీ అవుట్ గా ఆగిపోతుంది, మన శరీరము పని చేయడం. అలాగే నువ్వు దేవుడితో గడపకపోతే నీ శరీరం ఆగిపోయినట్టుగా ఉండాలి. ఐ ఫీల్ లైక్ దట్ ఓన్లీ.
నేను ప్రేయర్ చేసుకోకపోతే ఆ రోజంతా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. ప్రేయర్ చేసుకోకపోతే కోపం ఉంటుంది. ప్రేయర్ చేసుకోకపోతే నాకు ఏదో స్పిరిట్ అంతా డిస్టర్బ్ గా ఉంటుంది. సో ప్రేయర్ చేసుకోకపోతే అంత డిసప్పాయింటెడ్ గా ఉంటుంది, ఏదో కోల్పోయినట్టు, అన్ని కోల్పోయినట్టుగా ఉంటుంది. ప్రేయర్ చేసుకోకపోతే ఆ యొక్క తృప్తి ఉన్నది ఉండదు. ఆ డే అంతా వేస్ట్ అయినట్టు అనిపిస్తుంది. సో ఈ ఆశ పుట్టించింది ఎవరు? దేవుడే. సో అడగాలి మనం దేవుణ్ణి, అయ్యా నీతో గడపాలనే ఆశ పుట్టించు నాయన, నీతో గడపాలన్న దాహం పుట్టించు నాయన, ఆకలిని పుట్టించు నాయన అన్నప్పుడు దేవుడు ఆ ఆకలిని, ఆ దాహాన్ని పుట్టిస్తాడు. లేకపోతే ప్రతిరోజు వాక్యాన్ని బోధించడం అంత ఈజీ కాదండి. ఆ దేవుడు ఆకలిని పెట్టాడు కాబట్టే అది జరుగుతుంది, కానీ ఆయనే పెట్టకపోయి ఉంటే ఇది జరగదు. అందుకే సమస్త క్రియలకు ఆయనే కారణము, సమస్త పనులకు ఆయనే కారణము. మనం ఏమీ లేదు, మనం నామమాత్రులమే. సో మనము అలా దాహముతో కలిగి ఉండాలని ప్రార్థించండి. సో నా దేవుడవు నీవే. చూసారా, మన దేవుడు ఒక్కడే. ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలి? వెతకాలి. ఆ దేవుణ్ణి ఏం చేయాలి? మనం తెలుసుకోవాలి. ఆ దేవుణ్ణి ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఆ దేవుణ్ణి ఏం చేయాలి? మనము ఇంకా ఇంకా థర్స్టీగా ఉండాలి, ఇంకా ఆకలితో కలిగి ఉండాలి, ఇంకా ఆయనతో ఏకము కావాలి. సో నెవర్ డిటాచ్ ఫ్రమ్ గాడ్. సో అర్థమవుతుందా అండి? సో రిమూవ్ యువర్ మైండ్ సెట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, ఫ్రమ్ అన్గాడ్లీ నేచర్ నుంచి రిమూవ్ చేసేయండి. ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసుకోండి. మంచి బలం ఉంటుంది ఫాస్టింగ్ ప్రేయర్స్ లో, ఓపిక ఉంటే. సో ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసుకోండి మంచిగా. నేను అన్నిటికన్నప్పుడు ఒక్కరోజు కూడా ఉపవాసం చేసేవాడిని కాదు, ఒక్కరోజు కూడా ఉపవాసం లేదు. కానీ ఇప్పుడు సంవత్సరంలో 6 నెలలు ఉపవాసమే ఉండాల్సి ఉంటుంది. సో అలా ఆకలిని పుట్టించాడు, ఆ దాహాన్ని పుట్టించాడు. నేను ఎప్పుడు కూడా నైట్ మేల్కున్నది లేదు. సో ఇప్పుడు నైట్ అంతా మేల్కోవాల్సి వస్తుంది ప్రేయర్ కోసము. సో అలా ఆకలి పుట్టించాడు, దాహం. సో ఇవన్నీ కూడా నన్ను, నా కుటుంబాన్ని, నా మినిస్ట్రీని కాపాడుతుంటుంటా. అంటే అలాగే నువ్వు ప్రేయర్ చేసుకుంటే నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. ఒకవేళ నీకు మినిస్ట్రీ ఉంటే నిన్ను, నీ మినిస్ట్రీని కాపాడుతుంది. సో దెర్ ఇస్ నో ప్రేయర్ లైఫ్ లేకపోతే అన్ని కొలాప్స్ అవుతాయండి. గుర్తుపెట్టుకోండి, ప్రేయర్ లైఫ్ లేకపోతే కొలాప్స్ అవుతాయి. అందుకే ఇప్పటి వరకు ఎక్స్క్యూజ్ చేసుకున్నారు, కానీ ప్రేయర్ లైఫ్ కి ఎప్పుడు కూడా ఎక్స్క్యూజ్ చేయకండి. ఇప్పటి నుంచి చెప్తున్నాను, నో ఎక్స్క్యూజ్ ఫర్ ప్రేయర్ లైఫ్. ఎంత పని ఉండని, ఎంత ఇబ్బంది ఉండని, ఎంత ఇరుకుండని, కానీ ఆ ప్రేయర్ లైఫ్ కి మాత్రం ఎక్స్క్యూజ్ చెప్పుకోవద్దు. ఎప్పుడు కూడా ఎగ్జామ్షన్, డిస్కౌంట్ ఇవ్వద్దు. దేవుడితో గడిపే విషయంలో డిస్కౌంట్ ఇవ్వద్దండి. దేవుడు గడిపే విషయంలో మనం ఎప్పుడు కూడా ఎగ్జెంప్షన్ చెప్పుకోవద్దు. మనము ఏంటిది సాకులు చెప్పుకోవద్దు. మనం ఎప్పుడు కూడా దేవుడితో గడపాలని ఆ కోరిక కలిగి ఉండాలి. సో అదే దేవుడు నీకు ఆఫీస్ పనిని తగ్గిస్తాడు, నీ ఇంటి పనిని, నీ వంట పని తగ్గిస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడితో కూర్చుంటావో, దేవుడితో సావాసం చేస్తావో, మిగిలిన పనులన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తుంటా అంటాడు? చక్కబెట్టుకుంటా అంటాడు. అందుకే స్పెండ్ టైం, క్వాలిటీ టైం విత్ గాడ్. దేవుడు కూడా, ఇప్పుడు నేను ప్రార్థించుకుంటున్నాను, దేవుడు తృప్తి పడడండి. నా పిల్లలు, నా భార్య కూడా ప్రార్థించుకోవాలి, అప్పుడు ఆయన తృప్తి పడతాడు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు మనం ఒక్కరిమే మాట్లాడితే సరిపోదు, మన పిల్లలు కూడా మాట్లాడాలి ఆయనతోటి, మన కుటుంబ సభ్యులు కూడా మాట్లాడాలి ఆయనతోటి. అందుకే ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ షుడ్ కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ. ఎవరైనా కూడా, ఇప్పుడు నేను చేసే ప్రార్థన నా పిల్లలకు కొంతవరకే ఉపయోగమవుతుంది. మళ్ళీ వాళ్ళు కూడా విశ్వాసం ఎదగాలి, వాళ్ళు కూడా దేవుడితో కనెక్టివిటీలో ఉండాలి. దేవుడు నా ఒక్కరితోటే మాట్లాడాలని కోరుకోడు, నా పిల్లలతో, నా భార్యతో కూడా మాట్లాడాలని కోరుకుంటాడు. అలాగే మీరు ఒక్కరు ప్రేయర్ చేస్తే సరిపోదు, మీ పిల్లలు, మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ప్రేయర్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అందరితో మాట్లాడాలని కోరుకుంటాడు, అందరి స్వరాలను వినాలని కోరుకుంటాడు, అందరూ ఆయనతో కనెక్ట్ లో ఉండాలని కోరుకుంటాడు ఆయనే. అర్థమవుతుందా అండి? సో అందుకే దిస్ ఈజ్ హౌ వి నీడ్ టు లీడ్ అవర్ లైఫ్. ఇలా మనము లీడ్ చేయాలి. అప్పుడు అంటాడు, ఆకాశ పక్షులను పెంచి పోషిస్తున్నాను, మీరు నాకు అంతకంటే శ్రేష్ఠులు కారా, మిమ్మల్ని ఎందుకు నేను పెంచి పోషించను అంటాడు. సో లుక్ ఎట్ గాడ్స్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ లోకి మనందరం కూడా వెళ్ళాలి. సో దిస్ ఈస్ ద ఆపర్చునిటీ. ఇప్పటి నుంచి మనకు ఒక ఆపర్చునిటీ. మేము ఇప్పటి వరకు మనకు వాక్యం తెలియక మనం ఏదో ఒక 10 నిమిషాలు ప్రార్థించుకున్నాం, ఏదో పొద్దున ఒక 2 వాక్యాలు చదివాం, మళ్ళీ 24 అవర్స్ మనం టైం వేస్ట్ చేసాము. అలా కాదండి. 24 అవర్స్ లో క్వాలిటీ ఆఫ్ టైం దేనికి కేటాయిస్తున్నాం? మనం 8 అవర్స్ జాబ్ కి కేటాయిస్తాము, అలాగే ఒక 1-2 అవర్స్ తినడానికి, త్రాగడానికి, 6 అవర్స్ మనము పడుకోవడానికి అలా మనం కేటాయిస్తాము. అలాగే ఒక డేని డివైడ్ చేసుకోండి. 8 అవర్స్ ఏమో మనకు వర్క్ ఉంటది, 8 అవర్స్ నిద్ర ఉంటది, 16 అవర్స్ అయిపోతుంది. మిగిలిన 8 అవర్స్ లో అట్లీస్ట్ ఒక 6 అవర్స్ అన్న దేవుడితో గడపడానికి ప్రయత్నించండి. సో అలా గడపండి. ఇంక్రీజ్ యువర్ టైం. ఎప్పుడైనా దేవుడిలో ఎక్కువగా మనం గడపడం మొదలు పెట్టాలి, ఇంక్రీజ్ చేయాలి. దేవుడి విషయంలో అక్కడే ఉంచొద్దు.
సో దశమ భాగం అంటే ఎప్పుడు దశమ భాగమే ఇవ్వద్దు, 11% ఇవ్వాలి, 12% ఇవ్వాలి. ఐ విల్ ఇంక్రీజ్ మై టైత్. నేను 10 ఇచ్చే దగ్గర 11 ఇస్తా, 11 ఇచ్చే దగ్గర 12 ఇస్తా, గంట చేసే దగ్గర గంటన్నర చేస్తా, 2 గంటలు చేసే దగ్గర 3 గంటలు చేస్తా. ఒకప్పుడు 7 to 8 ఉండే ప్రేయర్ మీటింగ్, ఇప్పుడు ఒక అర్ధ గంట పెంచుకున్నామా లేదా, 6:30 to 8. ఎప్పుడైనా దేవుడి విషయంలో పెరుగుతూనే ఉండాలి కానీ తగ్గకూడదు. ఆ సామర్థ్యాన్ని తంచకూడదు, ఆ ఇచ్చేది తగ్గకూడదు, నువ్వు దేవుడికి ఇచ్చే సమయాన్ని కూడా తగ్గకూడదు, ఇంకా పెరుగుతూనే ఉండాలి. సో దేవుడికి ఇవ్వాల్సిన సమయం 2 గంటల 40 నిమిషాలు, 24 గంటల్లో దశమ భాగము 2 గంటల 40 నిమిషాలు, అంతే ఇస్తే సరిపోతా. ఇవ్వు 12% ఇవ్వు దేవుడికి, ఇవ్వు 50% ఇచ్చే, నీ డేలో 50% ఇచ్చేసాయి, లేకపోతే 25% ఇచ్చేసాయి. అంటే 25% అంటే 6 అవర్స్, 6 అవర్స్ ఇచ్చేసాయి దేవుడికి. దేవుడు నీకు 24 గంటలు ఇచ్చాడు కదా, 6 అవర్స్ ఇచ్చేసాయి. సో 5 అవర్స్ ఇచ్చేసాయి. సో వై, ఎందుకు అలా కుదిసావు? అందుకే దేవుళ్ళు ఎప్పుడు కూడా ఇంక్రిమెంట్ ఉండాలి. అర్థమవుతుందని, నువ్వు రోజు ఒక పాట పాడుతున్నావు, ఈ రోజు 2 పాటలు పాడు. దేవుడిని నువ్వు 10 నిమిషాలు స్తుతిస్తున్నావు, ఈ రోజు 20 నిమిషాలు స్తుతించు. దేవుడికి నువ్వు గంట సేపు ప్రార్థిస్తున్నావు, ఈ రోజు గంటన్నర ప్రార్థించు. సో దేవుడికి దశమ భాగం ఇస్తున్నావు, 11% ఇవ్వు, 12% ఇవ్వు. దేవుడితో 3 గంటలే గడుపుతున్నావు, ఇంకో గంట స్పెండ్ చేయి. అర్థమవుతుందండి? ఈ షుడ్ ఇంక్రీజ్. గాడ్ విషయంలో ఇంక్రిమెంటే ఉండాలి, డిక్రిమెంట్ ఉండకూడదు. సో అలా అలా మనము ఎదగాలి. ఒకటే ప్రేయర్ మీటింగ్, ఇంకా 4-5 ప్రేయర్ మీటింగ్లు పెట్టుకో. సో సో అర్థమవుతుందండి? వేకువనే నిన్ను వెతుకుదును. సో ఇలా మనం ఉంటే గాని ఈ విశ్వాస పోరాటంలో మనము నిలకడగా ఉండలేము. సో ఇలా ఉండాలి. యాక్చువల్ గా ఇది గాడ్ మా దగ్గర నుంచి ఈ బర్నింగ్ సెన్సేషన్, దేవుడు కూడా మనందరి కోసము చూస్తుంటా అంటాడు, ఎవరెవరు నా కోసం మండుతారా, ఎవరెవరు నా కోసం ఆకలి కలిగి ఉంటారా, ఎవరెవరు నన్ను వెతుకుతారా అని ఆయన కూడా వేచి ఉన్నాడు. ఎవరెవరు నా దగ్గరికి వస్తారా, ఎవరెవరు నన్ను వెతుకుతారా, ఎవరెవరు నా నేనంటే ఆకలి కలిగి ఉంటారా, ఎవరైతే నన్ను వెండిని బంగారం కంటే నన్ను ఎక్కువగా వెతుకుతారా అని ఆయన కూడా చూస్తున్నాడు. అందుకే ఈ గాడ్ మైండ్ సెట్ డిఫరెంట్ అండి. ఈ గాడ్ మైండ్ సెట్ డిఫరెంట్. నాకు అదే నేర్పించాడు దేవుడు, ఆయన మైండ్ సెట్ ని నాకు నేర్పించాడు. సో ఆయన వెతుకుతున్నాడు, ఆశ కలుగుతున్నాడు. సో ఎప్పుడెప్పుడు నా దగ్గరికి వస్తారా, ఎప్పుడెప్పుడు నన్ను వెతుకుతారా, ఎప్పుడెప్పుడు ప్రార్థిస్తారా, ఎప్పుడెప్పుడు నాకు మొర పెడతారా. సో నా కోసము ఎంతమంది మండుతారు, నా కోసం ఎంతమంది ఆకలి కలిగి ఉంటారు, నా కోసం ఎంతమంది దాహం కలిగి ఉంటారు. ఉద్యోగాన్ని వెతికినట్టు, బంగారాన్ని వెతికినట్టు, ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను వెతికినట్టు, ఒక పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుణ్ణి వెతికినట్టు, ఒక ఆకలితో ఉన్నవాడు ఆహారాన్ని వెతికినట్టు, దాహంతో ఉన్నవాడు నీళ్ల బాటిల్ కోసం వెతికినట్టు, ఒక దుప్పి నీటి వాగుల కోసం వెతికినట్టు, అలాగే ఒక చంటి పాప పాలు తాగే పసిపాప పాల కోసం గుక్క పెట్టి ఏడ్చినట్టు, ఆ పాలిచ్చే వరకు ఎలాగైతే ఉంటుందో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని భూలోకంలో ఆయన సంచరిస్తున్నాడండి. ఆయన సంచరిస్తున్నాడు. నిజంగా ఆయన సంచరించినప్పుడు మనము ఆయన కళ్ళ మీద ఆయన దృష్టి మన మీద నిలబడాలి. ఎస్, వీడు నా కోసం మండుతున్నాడు, ఎస్ వీళ్ళు నా కోసము ఆకలితో ఉన్నారు, నా కోసం దాహం కలిగి ఉన్నారు. ఐ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. సో గాడ్ వాంట్స్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ అండి. ఆయన కోసము అగ్నిగుండం వలె మండే వాళ్ళు కావాలి, ఆయన కోసము ఆకలి కలిగి ఉండే వాళ్ళు, దాహము కలిగి ఉండే వాళ్ళు, ఆశ కలిగి ఉండే వాళ్ళు కావాలి. సో మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా వద్దా? సో దేవుడి విషయంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అందుకే దేవుడు మన అందరినీ కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాడు. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ కి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రేయర్ లైఫ్ కి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆ గ్రేస్ లోకి తీసుకెళ్తున్నాడు, ఆయన ప్రొటెక్షన్ లోకి తీసుకెళ్తున్నాడు, ఆయన మహిమలోకి తీసుకెళ్తున్నాడు. అందుకే సింక్ విత్ మీ. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే ఇంటెన్షన్ అర్థం చేసుకోండి, దేవుడి యొక్క ఇంటెన్షన్ అర్థం చేసుకోండి, ఈ వాక్యంలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోండి, ఈ వాక్యంలో ఉన్న దేవుడి యొక్క తపనను అర్థం చేసుకోండి. దేవుడు కూడా చూస్తున్నాడండి, నా కోసం ఎవరైనా మండకపోడా, నా కోసం ఎవరైనా ఆశతో వెతకపోడా, నా కోసం ఎవరైనా దాహంతో ఉండరా, ఆ ఆకలి ఆ దాహము కోసం ఆయన వెతుకుతున్నాడు. సో అండర్స్టాండ్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్, గాడ్స్ ఇంటెన్షన్. గుర్తుపెట్టుకోండి. సో అలా ఉంటుంది అన్నట్టు. సో చాలా మంది కూడా ఇప్పుడు కొంతమంది ఉంటారు యవనస్తులు, నా కోసం నన్ను ఎవరైనా ప్రేమించే వాళ్ళు దొరకరా, నా కోసం ఎవరైనా ప్రేమించరా అని అలా వెతుకుతుంటా అంటారు. సో అలాగే మనము కూడా దేవుణ్ణి అలా వెతకాలి. దేవుడు కూడా చూస్తుంటా అంటాడు, నన్ను ఎవరైనా మనస్ఫూర్తిగా ప్రేమించరా, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించేవాడు భూలోకంలో ఒక్కడైనా ఉన్నాడా, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నన్ను సేవించేవాడు ఎవరైనా ఉన్నారా, నాకు సేవ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని దేవుడు వెతుకుతుంటా అంటాడు. డబ్బు కోసం సేవ చేయడం కాదు, దేవుడి కోసం సేవ చేయాలి, దేవుడి మహిమ కోసం సేవ చేయాలి. అలాగే డబ్బును వెతకడం కాదు, దేవుణ్ణి వెతకాలి.
దేవుణ్ణి వెతకాలి, ఆశగా వెతకాలి. అర్థమవుతుందండి? గాడ్ లుకింగ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. అది మనమే కావాలని ప్రార్థించుకుందాం. నాజరుడనేసయ్య, అయ్యా దుప్పి నీటి వాగుల కొరకు వెతుకుతున్నట్టుగా అయ్యా మేము కూడా మిమ్మల్ని వెతికే కృపను మాకు దయచేయండి అయినా. అయ్యా మాకు మీరు ఆకలిని పుట్టించండి, మీ దాహాన్ని పుట్టించండి తండ్రి. మిమ్మల్ని వెతికే శక్తిని, మిమ్మల్ని వెతికే మనస్సుని, మిమ్మల్ని వెతికే ఆకలిని, బర్నింగ్ సెన్సేషన్ ని మా అందరిలో కూడా దయచేయమని నజరుడనే యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.